హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. వల్లభనేని వంశీ గారికి సంబంధించి అరెస్ట్ అయితే మీరందరూ చూసే ఉంటారు. ప్రజెంట్ న్యూస్ మొత్తం హల్చల్ అవుతోంది. అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణాలు చాలా ఉన్నాయని చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ ఒక్క వర్గం మాత్రం ఇది ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వమే ఈ అరెస్టులు చేయిస్తుంది. లోకేష్ గారి ఈ రెడ్ బుక్ ఓపెన్ చేయడం జరిగింది. ఫస్ట్ పేజీలో దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నాను. సో న్యూస్ చూస్తున్నారు కదా, అంటే ఆ రెడ్ బుక్కే కారణమా ఈ అరెస్టులన్నిటికీ? నెక్స్ట్ ఏదో కొడాలి నాని గారు ఉన్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు వైసీపీని పూర్తిగా క్లీన్ స్వీప్ చేశారని కూటమి ప్రభుత్వం పన్నాగం పండుతోందని కొంతమంది మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? రెడ్ బుక్కే ప్రకారమే చెయ్యాలి అనుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది? 7 నెలలు. 7 నెలలు అయింది. వచ్చిన తెల్లారే చేయాలి కదా. 2004లో వచ్చిన వెంటనే చేస్తే కక్ష సాధింపు అనేది ఉంటుందేమో అని కొంచెం వెయిట్ చేశారు కదా అని అంటున్నారు. 2005లో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏర్పడిన అతి తక్కువ కాలంలో పరిటాల రవి హత్య జరిగింది. అవును. అలాంటి వాటిని కక్ష సాధింపులు అంటారు. ఇప్పుడు ఇలాగా కేసు పెట్టి కేసు ప్రకారం చేస్తే దీన్ని కక్ష సాధింపు అని ఎలా అంటారు? ఇప్పుడు మీకు ఆ రెడ్ బుక్ అనేది ఏంటంటే అది కార్యకర్తలో కావచ్చు, పార్టీలో కావచ్చు, ఒక ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపటానికి ఆ రెడ్ బుక్ అనేది ఉంది తప్పితే రెడ్ బుక్లో ఏమీ లేదు అని నేను అనను. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నోరెత్తడానికి భయపడిన వాళ్ళు, నోరెత్తితే లోపలికి తోస్తారనే భయంతో ఎంతో మంది నోరు మూసుకున్నారు. కొంతమంది జర్నలిస్టులు ఏమీ చెయ్యర్లే అని జర్నలిస్ట్ మాట్లాడితే జర్నలిస్ట్ని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే ఏమవుతుందిలే అనుకున్న రంగనాయకమ్మ గారికి బాగా ప్రపంచాన్ని చూపించారు. రామగోపాల్ వర్మ గారు కూడా అదే కదా, కోవకు చెందిన. అంటే వాళ్ళు ఇలా ఎవరెవరినో వాడుకుని తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని మీద అవాకులు చవాకులు పేలి మార్ఫింగులు చేసి, ఫోటోలు పెట్టి, ట్రోలింగులు చేసి అన్నీ చేసేసారు వాళ్ళు. ఆఖరికి రామ్ గోపాల్ వర్మతో సినిమా కూడా తీయించుకున్నారు. వాళ్ళు ఇంత చెయ్యొచ్చు కానీ రెండో వాళ్ళు మాత్రం ఏమీ చేయకూడదు. వాళ్ళ ఉద్దేశం అది. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్టు వెనక ఉన్న కారణం ఏంటి అనేది చూసుకుంటే గనక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి, కార్యాలయం మీదకి దొమ్మికి వెళ్ళిన కేసులో అరెస్ట్ చేశారని నేను అనుకుంటున్నా. అవును అవును, ప్రధానంగా వినపడుతున్నట్టు వాదన. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దొమ్మికి వెళ్ళిన వాళ్ళల్లో ఒక 88 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఆ కేసు పెట్టిన అతన్ని ఇలాంటిదేమీ జరగలేదు అన్నట్లుగా అతనితో ఒక పిటిషన్ వేయించుకున్నారు. పిటిషన్ వేయించుకుని అతనితో ఆ పిటిషన్ ఎట్లా వేయించగలిగారు? అతన్ని కిడ్నాప్ చేస్తామనో, చంపుతామనో, బతికిస్తామనో ఏదో ఒకటి బెదిరింపులు చేశారు. ఇట్లా ఈ కేసు నుంచి తప్పుకోవటానికి శతవిధాల ప్రయత్నం చేశారు. మరి అసలు నిజంగానే అలాంటిది ఏమీ జరగలేదు అనుకోండి, అనుకుందాం కాసేపు, దొంగ కేసే పెట్టాడు అతను అనుకుందాం, దాన్ని తెలుగుదేశం వాళ్ళు మూవ్ చేస్తున్నారు అని అనుకుందాం, మనలో మాట అనుకుంటే, నిజంగా మీరు దొమ్మికి వెళ్ళకపోతే, సాక్ష్యాలు ఏమీ లేకపోతే మీరు నిరూపించుకోవచ్చుగా. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకోనందుకు దానిపైన వాళ్ళు పోరాటం చేసుకున్నారు. అలాగే అసలు స్కామ్ కూడా ఏమీ లేదు అనేది కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవటం జరిగింది. అన్నీ జరిగిపోయినాయి. ఎందుకంటే వాళ్ళే 275 కోట్లని కాసేపు, ఆ తర్వాత ఇంకొకటని కాసేపు చివరికి మేము ఎలక్షన్ ఫండ్ ఇచ్చాము, ఎలక్ట్రల్ బాండ్స్ అని చివరికి తేల్చారు. అంతేగాని అక్కడ ఏమీ లేదని తేలింది. మరి ఆయన 55 రోజులు జైల్లో ఉండి కోర్టు కేసులు ఎదుర్కొని మరి అంత కష్టపడ్డాడు కదా. మరి మీరు కూడా మీ వైపున న్యాయం ఉండబట్టే కదా ఆయన పోరాటం చేశాడు. న్యాయ పోరాటం చేసే గెలిచాడు కదా. మీరు కూడా న్యాయ పోరాటం చేసి గెలవండి. అంతేగాని వీళ్ళని అడ్డం పెట్టుకొని, వీళ్ళని లొంగ తీసుకొని, వాళ్ళతో అఫిడవిట్లు వేయించుకొని ఇవన్నీ చేయడం ఎందుకు?
అసలు ఇప్పుడు మీరు మామూలుగా అసలు వైసీపీ పార్టీలో మొత్తం పుల్లు సింహాలైనయే ఉంది. ఏది సింహం సింగిల్గా వస్తుంది, పులి అసలు పళ్ళే దమ్ముకోదు, ఇట్లా మాట్లాడారు కదా. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు కేసులకు ఎదుర్కోవడానికి ఎందుకు భయపడుతున్నారు? మీరు లక్కవరంలో కూడా ఏదో రామలింగేశ్వర సంథింగ్ ఒక చెరువు ఉంటది, ఆ చెరువులో కూడా అంటే మట్టి తవ్వకాలు ఉన్నాయి. అక్రమ మట్టి తవ్వకాలు బుడమేరుకి మొన్న అంత వరద రావటానికి కూడా వైసీపీ వాళ్ళ అక్రమ మట్టి తవ్వకాలే కారణం. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ దగ్గర వాళ్ళ పొలాలు లోతట్టులో ఉన్న పొలాలు కొని తక్కువ రేటుకి కొని ఎక్కువ రేటుకి ప్రభుత్వానికి అమ్మారు. ఆవు భూముల దగ్గర నుంచి అన్ని స్కామ్లే కదా, మనందరికి తెలిసిందే కదా. ఈ బుడమేరు కట్టకి చుట్టుపక్కల జగనన్న కాలనీలు కట్టారు. అవి వీళ్ళు ఆ బుడమేరు కట్ట మీద నుంచి మట్టి తీసుకొని వచ్చి తవ్వి తీసుకొచ్చి ఇక్కడ పోసినా కానీ మొన్న వరదలకి జగనన్న కాలనీలు మునిగిపోయినాయి. అసలు లోతట్టు ప్రాంతంలో జగనన్న కాలనీ కట్టాలనుకోవటం దేనికి? దాన్ని పూడ్చడానికి మట్టిని అక్కడి నుంచి తీసుకురావటం దేనికి? ఇవన్నీ ఎందుకు చేసినట్టు? ఒకప్పుడు అసలు బుడమేరు కట్టపైన ఎవరన్నా ఇట్లా మట్టి తవ్వేవాళ్ళు కానీ కాలవకి గండ్లు పెట్టేవాళ్ళు కానీ ఉంటారేమోనని చెప్పి కావలికారులు అని చెప్పి ఉండేవాళ్ళు. వాళ్ళు సైకిల్ వేసుకుని తిరుగుతూ ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు. వాళ్ళు ఇట్లా ఎవరన్నా మట్టి దొంగలు దొరికితే అది నాన్ బెయిలబుల్ కేసు అట్లా తవ్వితే కనుక. ఇప్పుడు అసలు కావలికారులు లేరు, అక్కడ లష్కర్లు లేరు, ఏమీ లేరు. ఇప్పుడు మొన్న అక్కడ అంత విధ్వంసం జరగటానికి ఆ రోజు ఎంతోసేపటి నుంచి ట్రై చేస్తే ఆ లాకులు వేయటానికి ఆ లాకులు సరి అయిన సమయంలో పడకపోవటం వల్ల కూడా నీరు చాలా ఎక్కువ వచ్చేసింది అని చెప్పి వరదల టైంలో. అంటే అక్కడ నిర్వహణ సరిగా లేదు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న సారాంశం. మరి అట్లా అక్రమ మట్టి తవ్వకాలు ఆ బుడమేరు దగ్గర జరిగినాయి అనడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఆ మట్టే తీసుకొచ్చి జగనన్న కాలనీలో ఈ రోజుకి కొన్ని చోట్ల దొంగతనంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చేయగలుగుతున్నారు? ఆ ఏరియాలో ఎమ్మెల్యే ఎవరు? వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి దూకిన ఎమ్మెల్యే, ఆయన ఇక్కడికి వచ్చి పోటీ చేసి ఇక్కడ ఈ పార్టీలో గెలిచాడు. కానీ ఆయన అప్పుడు దందాలు చేశాడు, ఇప్పుడు దందాలు చేస్తున్నాడు. లోకల్లో కార్యకర్తలు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. ఇది ఒక కథ. ఇప్పుడు రామలింగేశ్వర చెరువు ఏదో అంటున్నారు కదా, అక్కడ తవ్వకాలు ఒకప్పుడు తవ్విచ్చాడు. ఎవరు? వంశీ ఉన్నాడు దాని వెనకమాల అంటారు. ఇప్పుడు ఇక్కడ బుడమేరు కట్ట దగ్గర ఉన్నదానికేమో అప్పటి ఎమ్మెల్యే ఆయనే కారణం అంటారు. మరి ఇలా ఒకదాని మీద ఒకటి కేసులు ఉంటే వస్తాయి. కాకపోతే అసలు వల్లభనేని వంశీ అనే వ్యక్తిని ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడిన దానికంటే కూడా మహిళా సంఘాలుగా మేము ఎక్కువ మాట్లాడాం. ఒక మహిళ యొక్క ఆత్మ గౌరవానికి భంగం కలిగించేలాగా మాట్లాడినందుకు అతని పైన నిర్భయ కేసు పెట్టాలని మేమందరం డిమాండ్ చేశాం. ఏం మాట్లాడడం అప్పట్లో? ఏం మాట్లాడడం ఏంటి? భువనేశ్వరి గారి గురించి మాట్లాడడం అంటే భువనేశ్వరి గారని కాదు, నా గురించి మాట్లాడినా తప్పే, ఇంకొకరి గురించి ఏ మహిళ గురించి మాట్లాడినా తప్పే. ప్రధానంగా మీరు కేసు పెట్టాలనుకున్న అంశం ఏంటి? ఏ విషయం గురించి అంటున్నా? ఇప్పుడు అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి అసెంబ్లీలో మాట్లాడరు. అసలు ఆమె సభ్యురాలు కూడా కాదు. ఆ లోకేష్ పుట్టుక గురించి వల్లభనేని వంశీ మాట్లాడి అది చాలా వీరోచితంగా వీళ్ళు దాని గురించి బాగా అసలు ఎవరి జబ్బులు వాళ్ళు జరుచుకున్నారు. మళ్ళీ ఒక టైం వచ్చేసరికి అసలు అలా అనలేదు, ఇలా అనలేదు అన్నారు. ఇప్పుడు ఆ విషయం గురించే కదా జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా మాలాంటి వాళ్ళకి కోపం వచ్చింది. రెస్పాండ్ అవ్వలేదని, సరిగా రెస్పాండ్ కాలేదని. ఎంత అవునన్నా కాదన్నా మీ నాన్నకి నువ్వు రెండో భార్య కొడుకువే అవ్వచ్చు కానీ కొడుకువేగా, ఆయనకైతే నీకైతే మేనత్తే కదా. అంటే కొడాలి నాని వల్లభనేని వంశీ ఇద్దరు ఫ్రెండ్స్ కదమ్మా. అదే ఇద్దరు ఫ్రెండ్స్, ఈయన ఫ్రెండు. ఈ ముగ్గురు జిగిని దోస్తులు కదా. ఒకరి ఒళ్ళో ఇంకొకళ్ళు కాళ్ళు పెట్టి ఒత్తించుకునేంత స్నేహం ఉంది కదా మీకు. అలాంటప్పుడు నువ్వెందుకు ఇంత ఫ్రెండ్స్ని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నావు?
ఇప్పుడు మీరే ఉన్నారండి, మేనల్లుడు టైపో లేకపోతే ఎవరో ఒకళ్ళు ఉంటారు. మీ మేనల్లుడు తాలూకు ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళని తిట్టారు, లేకపోతే మిమ్మల్ని తిట్టారు. మీ మేనల్లుడికి మీరు ఎక్కువ కావాలా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువ కావాలా? నేనే కదమ్మా. మీరే ఎక్కువ కావాలి. మీకు ఎంత కోపం వస్తుంది మీ ఫ్రెండ్స్ని ఖండించినందుకు? అంటే ఇక డిసైడ్ అయిపోయినట్లు లెక్క. మీరున్నా ఒకటే లేకపోయినా ఒకటే, నాకు నా ఫ్రెండ్సే కావాలనుకుంటేనే కదా. ఇప్పుడు ఏదైనా ఎవరి వ్యక్తిత్వం అయినా తేలేది ఎక్కడ, నిజమైన స్నేహమైనా తేలేది ఎక్కడ? రెండో వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, రెండో వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ వైపు నిలబడితేనే నీ స్నేహానికి కానీ, నీ ప్రేమకు కానీ, నీ కుటుంబానికి కానీ దేనికైనా విలువ. బట్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గా ఏదైనా మూవ్ తీసుకోగలుగుతారా? దీన్ని వల్లభనేని వంశీ అరెస్ట్ ని ఆపే ప్రయత్నం చేస్తారా? ఎలా చేయగలుగుతాడు? అంతర్గతంగా ఏదైనా మాట్లాడి ఏమీ చేయలేడు, ఎవ్వరూ కాపాడలేదు. పార్టీ వాళ్ళ తాతగారిది వాళ్ళదే కాబట్టి. అబ్బా, మరి వాళ్ళ తాతగారి పార్టీ అయినప్పుడు తాతగారి కూతుర్నంటే ఎట్లా ఒప్పుకున్నారండి? ఇప్పుడు తాతగారు ఎక్కడి నుంచి వచ్చారండి? సొంత మేనత్తే కదా. అదే కదా నేను అనేది, అదే. ఇప్పుడు నీకు ఎట్లా వచ్చారండి? తాత ఎట్లా గుర్తొచ్చాడండి ఇప్పుడు నీకు? మళ్ళీ తాత పేరు యూనివర్సిటీకి పెట్టిన పేరు తీసేస్తే ఇద్దరు నిష్ణాతులే. వైఎస్ఆర్ కిన్ను ఎన్టీఆర్ కి పోలికేంటండి? అసలు ఎన్టీఆర్ లో ఎన్నో వంతు వైఎస్ఆర్. అసలు కంపేర్ చేయాల్సిన అవసరం లేదు నా దృష్టిలో అయితే. నిజంగా కంపేర్ చేయాల్సిన అవసరమే వస్తే గనక ఎన్టీఆర్ ఎక్కడ, వైఎస్ఆర్ ఎక్కడ? ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు, అక్కడ ఒక్కటే, ఇద్దరు డాక్టర్లు, అంతవరకే. ఒకళ్ళు నిజమైన డాక్టరు, ఒకళ్ళు డాక్టరు. అంతకుమించి వాళ్ళకేం పోలికలు లేవే. ఆయన జీవితం ఏంటండి? అంతర్జాతీయ వ్యక్తి అయితే ఎన్టీఆర్, ఫ్యాక్షన్ లీడర్తో ఎన్టీఆర్ని పోల్చడం ఏంటండి? జూనియర్ ఎన్టీఆర్ చేసిన తప్పది. మొన్న సామాన్య కార్యకర్తల పాట చేయలేకపోయావు నువ్వు. నీ తాత అంటావు, నోరు తెరిస్తే తాత అంటావు. కానీ తెలుగుదేశంలో ఎక్కడో జూనియర్ ఎన్టీఆర్కి ఒక చిన్న అవమానం, ఒక చిన్న ఏమన్నా జరగనివ్వండి, జరిగుండొచ్చు. జరగలేదని చెప్పడానికి నేనేం తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, నాకేం తెలియదు. లోపల నొప్పిచ్చారని కావాలనే ఎన్టీఆర్ గారు తిరిగినటువంటి నియోజకవర్గాల్లో ఓడిపోయిందని కారణం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి కథనాలు ఆంధ్రజ్యోతిలో రాయిపిచ్చారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ హట్ అయ్యాడని. నేను ఒకటే చెప్తున్నా, ఏమన్నా కానివ్వండి, మన ఇంట్లో వాళ్ళ వల్లే మనకి నష్టం జరిగింది అనుకోండి, కానీ బయట వాడెవడన్నా వచ్చి అన్నప్పుడు మనమందరం ఒకటి అవ్వాలా, అక్కర్లేదా? కానీ మొదట వాళ్ళే కదమ్మా, వాళ్ళ కుటుంబంలో పెద్దలే కదమ్మా మొదలు పెట్టారు దీన్ని. జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి అవమానకరంగా చూడడం, అంటే కొంచెం రెండో భార్య బిడ్డనో లేకపోతే. కాదండి, నేను ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు రెండో బిడ్డలు ఏమి వాళ్ళకి తెలిసి చేస్తారని నేను అన్నాం. బిడ్డల్ని మనం ప్రపంచంలోకి తీసుకొస్తాం, బిడ్డలు మన ప్రపంచంలోకి తీసుకురారు. ఈ పెద్దలు చేసే తప్పులన్నీ పెద్దలే కారణం. నేను జూనియర్ ఎన్టీఆర్ జోలికి నేను వెళ్ళను. కానీ ఎవరైనా సరే ఒక భార్య ఉండగా మనం ఇప్పుడు ఎలా ఉన్నాము? బైగమిలో లేం కదా, మోనోగమియే కదా. అంటే ఒక భర్తకి ఒక భార్య, ఒక భార్యకి ఒక భర్త, అంతే కదా. ఆ రిలేషన్స్లో ఉన్నప్పుడు మన ఇంట్లో ఒకళ్ళు వేరే ఆమెతో రిలేషన్లో ఉన్నారు, పెళ్ళి లాంటి చేసుకున్నారు అంటే ఈ కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేస్తే ఈ కుటుంబంలోకి పెళ్లి ద్వారా వచ్చిన ఆవిడ మనోభావాల సంగతి ఏంటి చెప్పండి? అందుకే అతన్ని దూరం పెట్టుండొచ్చు. ఇంకా తర్వాత ఇంకా కాలంతో పాటు కలుపుకుని ఉండొచ్చు. నేనేమంటానంటే, నీ పార్టీలో నీకు అవమానం జరిగి ఉండొచ్చు, నీ ఇంట్లోనే నీకు అవమానం జరిగి ఉండొచ్చు, కానీ నువ్వు ఎవరైతే ప్రత్యర్థులు అనబడే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో చేతులు కలపడం కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ నేను ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ మూవ్ తీసుకుంటారని అడిగానంటేనమ్మా, నెక్స్ట్ కొడాలి నాని గారు లైన్లో ఉన్నారు, ఆయన మీదే టార్గెట్ పడబోతుంది అన్నట్టుగా ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్గా కొంతమంది మాట్లాడుకుంటున్నారు కొన్ని వర్గాల నుంచి. ఇక్కడ అమిత్ షా గారు కేంద్రం నుంచి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ని కలిశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కేంద్రంతో మాట్లాడి, వాళ్ళు పొత్తులో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడి ఇక్కడ ఏదైనా పాము కదిపే అవకాశం ఉంది అని కొంతమంది మాట్లాడుతున్నారు. నేను దీని గురించి అడుగుతున్నాను. నేను వీళ్ళిద్దరి కోసం జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి అమిత్ షాని కలుస్తాడని కానీ, అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ మాట వింటాడని కానీ నేను అనుకోను. అమిత్ షా ఎందుకు కలిశాడు జూనియర్ ఎన్టీఆర్ని అంటే, జూనియర్ ఎన్టీఆర్కి అభిమానులు చాలామంది ఉన్నారు, ఆ అభిమానులతోటి ఓటేయించుకోవటం కోసం
అమిత్ షా వచ్చి కలిశాడు తప్పితే జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయ వ్యూహం తప్ప వ్యూహం తప్పితే ఈయనకేదో అక్కడ పగిలి పడిపోయి అంత ఈయనకి అక్కడ ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకుంటే దాని అంత శుద్ధ తప్పు ఇంకొకటి లేదు. ఇంకొకటి ఏంటి అంటే చంద్రబాబు నాయుడుని కూటమిలోకి తెచ్చుకోవటం కోసం మేము అవసరమైతే జూనియర్ ఎన్టీఆర్నైనా వాడుకుంటాము నువ్వు దారికి రాకపోతే అనే ఒక సిగ్నల్ ఇవ్వటం కోసం జూనియర్ ఎన్టీఆర్ని కలిశారు తప్పితే జూనియర్ ఎన్టీఆర్ వల్ల ఏదో ఒరిగిపోతుందని అయితే కాదు. అర్థమైందిగా మీకు ఇప్పుడు? అర్థమైంది. అది చంద్రబాబు నాయుడిని దారికి తీసుకొచ్చుకోవటానికి ఎన్ని చేసినా దారికి రాకపోతే అప్పుడు అరెస్ట్ చేయించారు స్కిల్ డెవలప్మెంట్ కేసు కింద పెట్టి. ఇదంతా కూటమిలోకి తెచ్చుకుంటానికి ఆడిన జగన్నాటకం అంతర్నాటకం తప్పితే ఏమీ కాదు. ఇప్పుడు మొన్న కానీ చంద్రబాబు నాయుడు కూటమిలోకి వెళ్ళకపోయి ఉన్నట్లయితే మోడీ గవర్నమెంట్ వచ్చిండేది కాదు. ఈయనే కీలకం. ఈయన ఇండియా కూటమిలోకి వెళ్తే ఇండియా కూటమికి బలం పెరిగేది. అంటే ఒక రకంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అనౌన్స్మెంట్ జైలు దగ్గర చేయడానికి గల కారణం కూడా వెనుకోండి బీజేపీ. అంతే. అంతగాక ఇప్పుడు లోకేష్ కూడా పూర్తిగా అవగాహన అవ్వకముందే పవన్ కళ్యాణ్ రోడ్డుకి అడ్డంగా ఎలా పడుకుంటాడండి? అందుకే కదా సజ్జల రామకృష్ణారెడ్డి అన్నది ఏమని, ఏంటి అసలు కొడుకే ఏ దిగులు లేదు బాధ లేదు, ఈ దత్తపుత్రుడు రోడ్డు మీద పడి డొల్లీలు పెడుతున్నాడు అని. అంత ఎందుకు చేశారనుకుంటున్నారు? సామ భేద దాన దండోపాయాలన్నిటినీ వాడి కుయుక్తులు పన్ని కూటమిలోకి తెచ్చుకున్నారు. వాళ్ళకి సీట్లు తక్కువ వస్తాయని తెలుసు. మేము నార్త్లో పోగొట్టుకోగలిగింది పోగొట్టుకున్నా కానీ సౌత్లో రాబట్టుకుంటాము అని చెప్పి సాక్షాత్ జేపీ నడ్డా ఇచ్చాడు ఈ స్టేట్మెంట్. ఇవన్నీ రాజకీయాల్లో పావులు కదపటం అండి. వల్లభనేని వంశీ తను చట్టం ప్రకారం తప్పులు చేస్తే ఆ తప్పులకి శిక్ష అనుభవించవలసిందే, అంతే. ఇప్పుడు ఓవరాల్గా కన్క్లూజన్కి వచ్చే ముందుమా వైసీపీ నుంచి క్లీన్ స్వీప్ చేసేయాలనేది కూటమి ప్రభుత్వం అనుకుంటుంది అనేది ఒక వర్గం మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పుడు మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు చేశారు కదా ఇదే పని, వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్నారు, మీరు చేయలేదా? మీకు రాజకీయాలు ఎందుకు చేయలేదండి? అచ్చెన్నాయుడిని ఊరంతా ఎందుకు తిప్పారండి? ఆయన నేను పాపం సర్జరీ చేయించుకున్నాను నాకు రక్తస్రావం అవుతుందంటే కూడా వినకుండా రఘురామకృష్ణరాజుని ఎందుకండి అట్లా కొట్టించారు? ఆ రోజు ఏదో గుడ్లో మెల్లలాగా ఆయన ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళబడి బతికిపోయాడు, కానీ ఈ పాటికి లేకపోతే ఆయనకి ఎన్నో వర్ధంతో అయ్యేది. ఇప్పుడు ఆ డాక్టర్ మొన్న వచ్చింది కదా, స్టేట్మెంట్ ఇచ్చింది కదా, అర్థమైందిగా మీకు? ఇట్లా ఎంతమందిని చేయలేదు? అసలు రంగనాయకమ్మ గారిని ఎందుకు అట్లా చేశారు చెప్పండి? ఆవిడ సామాన్య పౌరురాలు, ఆవిడకి ఏదో బాధ ఉంది, ఆ బాధను ఆమె ఫేస్బుక్లో ఒక చిన్న పోస్ట్ పెట్టింది, దానికి ఆమెను ఎంత హెరాస్ చేశారు. ఒక జర్నలిస్ట్ని తీసుకెళ్ళి అర్ధరాత్రి ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన సీనియర్ సిటిజన్ అయితే కూడా. డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏంటి? మీకు డిసెంట్ అక్కర్లేదా? ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా? అందుకని చెప్పి అసలు వల్లభనేని వంశీ ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు? అందుకని వెళ్ళాలనుకున్నందుకు వాళ్ళకు ఒక ఉద్దేశం ప్రకారం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వచ్చిన ప్రతివాడు మీరు ఏ పార్టీ నుంచి వచ్చారో ఆ పార్టీని తిరిగితేనే మిమ్మల్ని లోపలికి రానిస్తామనే కండిషన్ మీద ఇక్కడ కేసీఆర్ ఎలా చేశాడో అక్కడ జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు. కేసీఆర్కి ట్రూ కాపీ, జిరాక్స్ కాపీ లాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం భక్తుడు, ఎన్టీఆర్ భక్తుడు, అతన్ని తీసుకొచ్చుకున్నాడు తన పార్టీలోకి. అతనితోటే తెలుగుదేశం పార్టీని తిట్టించాడు. ఇద్దరు కమ్మోళ్ళని తీసుకున్నాడు, కమ్మోళ్ళనే తిట్టించాడు. ఇవన్నీ ఈ రొచ్చు రాజకీయాలు మాట్లాడుకుంటే కూడా అసహ్యం వేస్తుందండి. ఎందుకంటే ఇలాంటి డిబేట్లు పిల్లలు ఎవరన్నా చూసారంటే అబ్బో ఈ రాజకీయాల్లో ఇంత రొచ్చుందా అనుకుంటారు. అందుకే ఎవ్వరు కూడా నువ్వు ఏ ప్రొఫెషన్ తీసుకుంటావు అని పిల్లల్ని అడిగితే రాజకీయాల్లోకి వస్తానని ఏ పిల్లలు అనట్లేదు. డాక్టర్ అవుతాం, ఇంజనీర్ అవుతాం, టీచర్ అవుతాం, అది అవుతాం, ఇది అవుతాం, అది ఇది కాకపోతే దొంగ అవుతాం అని చెప్తారు, కానీ రాజకీయ నాయకుడు అవుతాం అని మట్టుకు చెప్పరు. రైట్ అమ్మా, ధన్యవాదాలు అమ్మా, ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.